హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం చాలామంది చాలా కామన్‌గా అడిగే క్వెషన్, మేడం ఇంటర్నల్ స్కాన్ ఏదైతే టీవీఎస్ ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేస్తామో పేషెంట్స్‌కి, ఫీమేల్ పేషెంట్స్‌కి చాలామంది అడుగుతుంటారు, మేడం పొట్ట మీద నుంచి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ చేయలేరా? ఖచ్చితంగా ట్రాన్స్ వెజైనల్ అంటే ఇంటర్నల్ స్కానే చేయాలా? పైనుంచి చేయలేరా? అన్నది చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. ఎందుకంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అదర్ టైమ్స్‌లో కూడా దే ఫీల్ వెరీ అన్‌కంఫర్టబుల్ అండ్ దే విల్ బి ఆస్కింగ్ అస్, మేడం ఖచ్చితంగా ఇంటర్నల్ స్కానే అవసరమా? పైనుంచి చేయలేరా అని. మనం ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసినప్పుడు యూట్రస్‌కి చాలా దగ్గరగా చూస్తామండి. సో, చాలా దగ్గరగా స్కానింగ్ చేస్తాం కాబట్టి యూట్రస్ సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, లోపల గర్భసంచి యూజువల్‌గా మనకి ఇన్‌ఫర్టిలిటీ పేషెంట్స్‌లో అంటే పిల్లలు కాని వాళ్ళలో మనకి అదర్ అనామలీస్ అంటే గర్భసంచి సైజు షేప్‌లో ఇబ్బందులు కానీ, గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు లాంటివి ఉండడం కానీ, వాపు లాంటివి ఉండడం కానీ, లేదు గర్భసంచి పొరలో చిన్న చిన్న పులిపిర్లు ఉండడము, గర్భసంచి మధ్యలో అడ్డుగోడలు ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఒక ఫర్టైల్ పేషెంట్ తోటి కంపేర్ చేస్తే ఇన్‌ఫర్టైల్ పేషెంట్స్, సబ్ ఫర్టైల్ పేషెంట్స్‌లో ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, మనం పైనుంచి చూసినప్పుడు ఇలాంటివన్నీ డీటెయిలింగ్స్ అనేవి అంత డీటెయిల్డ్‌గా కనిపించదు. సో, వీళ్ళకి ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు మనం ఫస్ట్ టైమ్ స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ గర్భసంచి సైజు, షేపు ఎలా ఉంది? గర్భసంచిలో వాపు ఏమన్నా ఉందా? ఏమన్నా గడ్డలేమన్నా ఉన్నాయా? గర్భసంచి లోపల ఇంటర్నల్ లైనింగ్ లోపల ఏమన్నా పులిపిర్లు లాంటివి ఉన్నాయా? అతుకులు లాంటివి ఉన్నాయా? అన్నది చూసుకుంటాం. 3D స్కాన్ చేసుకొని గర్భసంచి షేప్ సరిగ్గా ఉందా? లోపల అడ్డుగోడలు ఏమన్నా ఉన్నాయా? గర్భసంచి ఒక్కటిగానే ఉందా? లేదంటే షేప్ హార్ట్ షేప్‌లో ఉందా? లేదంటే గర్భసంచి రెండుదిగా ఉందా? అన్నది జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఉంటుంది. గర్భసంచే కాకుండా పక్కన అండాశయాల్లో కూడా మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది? పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసినప్పుడు ఎందుకు సెకండ్ డే స్కాన్ చేయడము? పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్కాన్ చేయొచ్చు కదా! అని చాలామంది పేషెంట్స్ అడుగుతారు. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. సో, పీరియడ్ వచ్చిన సెకండ్ డేనే ఎందుకు స్కాన్ చేయాలి అనంటే, సెకండ్ డే చూసినప్పుడు ఎగ్ రిక్రూట్‌మెంట్ అంటే ఆడవాళ్ళకి యూజువల్‌గా 6-8 ఎగ్స్, ఇటు 6-8 రెండు దిక్కుల అండాశయాలు ఉంటాయి కాబట్టి ప్రతి అండాశయంలో నెల ఒక 6-8 అంటే ఒక 12-16 ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతాయి. ఒక బ్యాచ్ లాగా బయటకొస్తాయి. సో, ఇలా ఉన్నప్పుడు నార్మల్ ఫైండింగ్స్ కొంతమంది ఆడవాళ్ళలో ఈ ఎగ్ రిక్రూట్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే 6-12 అంటే ఓవరాల్‌గా 16 కాకుండా 20, 25, 30 ఇలాంటివి ఎక్కువగా రిక్రూట్ జరుగుతాయి. ఇలాంటి వాళ్ళని పీసీఓడి అంటే ఈ రిక్రూట్‌మెంట్ కూడా పాలిసిస్టిక్ ఓవరీ సిస్టిక్ మార్ఫాలజీలో ఉంటుంది. పెరిఫెరల్‌గా అన్నీ అమర్చబడి ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి పీసీఓడి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వాళ్ళలో ఆ పీసీఓడి చూసినప్పుడు మనం స్కానింగ్ చూసినప్పుడు పీసీఓడి ఒక ఓవరీని చూసినప్పుడు దాని సివియారిటీని కూడా ఒక అంచనా వేయాల్సింది ఉంటది. సో, ఇది పీసీఓడి మైల్డ్ కొన్ని మెడిసిన్స్ తోటి డైట్ కంట్రోల్ తోటి వస్తుందా? లేదంటే కొన్ని టాబ్లెట్స్ పెట్టాలా ఎగ్ పెరగడానికి? లేదు అంటే ఖచ్చితంగా మనకి హైయర్ ట్రీట్మెంట్స్ పీసీఓడి లాప్రోస్కోపీ చేసుకొని స్ట్రోమా ఎక్కువ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ఖచ్చితంగా వీళ్ళకి అవసరం పడుతుందా అన్నది మనం ఇంటర్నల్ స్కాన్ చేసుకొని స్ట్రోమా, ఎగ్ రేషియో ఎలా ఉంది? ఎగ్ సైజ్ ఎలా ఉంది? ఫాలికల్ సైజ్ ఎలా ఉంది? అన్నది చూసినప్పుడు మనకొక అందాజా పీసీఓడి సివియారిటీ గురించి ఒక అందాజా అనేది వస్తుంది. ఇది కాకుండా మనకి కొంతమందిలో ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. యూజువల్‌గా ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా వయసు పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ అనేవి తక్కువైపోతాయి. కాకపోతే 30 ఇయర్స్ దాటిన తర్వాత తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. 35 ఇయర్స్ దాటిన తర్వాత డ్రాస్టికల్‌గా తగ్గిపోయి యూజువల్‌గా 6-8 బదులు 4-4, 3-3, 2-2 అలా వచ్చి 40 ఇయర్స్‌లో దాటిన వాళ్ళకి అరౌండ్ 40 ఇయర్స్ వాళ్ళకి ఎగ్స్ అనేవి కంప్లీట్‌గా అయిపోయి యూజువల్‌గా అయిపోవడం అనేది జరుగుతుంది. సో, కాకపోతే ఏదైతే 40 ఇయర్స్‌కి జరగాలో 35, 40 ఇయర్స్ మధ్యలో జరగాలో కొంతమంది ఫీమేల్స్‌కి 25-30, 35 ఇయర్స్ మధ్యలోనే ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోవడం అనేది ఇవాళ రేపు చాలా మంది ఫీమేల్స్‌లో గమనిస్తున్నాం. ఎందుకు మేడం ఇలా 40 ఇయర్స్‌కి జరగాల్సింది, 35 ఇయర్స్ జరగాల్సింది మాకు 25 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కే ఎగ్స్ ఎందుకు తక్కువైపోతున్నాయి అనేసి చాలామంది ఫీమేల్స్ అడుగుతుంటారు. మేబీ జెనెటికల్ ఇష్యూసే కావచ్చు, చిన్నప్పటి నుంచి మనం తినే ఫుడ్ కానీ, పెస్టిసైడ్స్ అన్ని ఫుడ్ మీద పెస్టిసైడ్స్ జల్లడం వల్ల, పెస్టిసైడ్ యూసేజ్ ఎక్కువడం వల్ల, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ వల్ల, రోజు రోజు ఉన్న రోడ్ మీద పొల్యూషన్ వల్ల కానీ, జంక్ ఫుడ్ మనం తినే ఆహారం ప్రకారం జంక్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, ఏదైనా రీజన్ అవ్వచ్చు. కానీ ఇవాళ రేపు ఒక 10 మంది ఫీమేల్స్ ఫర్టిలిటీ సెంటర్‌కి వచ్చినప్పుడు దాంట్లో ఇద్దరికి, ముగ్గురికి ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది గమనిస్తున్నాం. పీసీఓడీ డయాగ్నోసిస్ లేట్ అయినా పర్వాలేదు కానీ, ఈ ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి మనం డయాగ్నోసిస్ లేట్ చేస్తే
ఇంకొద్ది మనం యాక్చువల్‌గా ఫైండ్ ఔట్ చేసినప్పుడు, ఇంకా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవడం లేట్ అవుతున్నప్పుడు, ఇంకా ఎగ్స్ తక్కువైపోయి ఆల్మోస్ట్ జీరో అయిపోయినప్పుడు, యూజువల్‌గా ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ఎగ్స్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో, ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ డిలే చేసుకోవద్దు. వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే ట్రీట్మెంట్స్‌కి వెళ్ళి ఒక ప్రెగ్నెన్సీ వాళ్ళ ఎగ్ తోటి వాళ్ళకొక ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సిన అవసరం చాలా త్వరగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి, నెంబర్ ఆఫ్ యాంట్రల్ ఫాలికల్స్ అనేవి చాలా డీటెయిల్డ్‌గా కనిపిస్తాయి. సో, ఇంటర్నల్ స్కాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది పీరియడ్ వచ్చిన సెకండ్ డే చేయడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో, ఇలా చేసినప్పుడు మనం ఫస్ట్ గర్భసంచిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది? ఓవరీలో ఏమైనా సిస్ట్‌లు ఉన్నాయా? డర్మాయిడ్ సిస్ట్‌లు కానీ ఇంకేమైనా చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్ లాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా? లోపల గర్భసంచిలో వెనకాల వైపుకిన ఏమైనా అతుకులు ఉన్నాయా? ఇలాంటివి డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు యూజువల్‌గా ట్యూబ్స్ అనేవి స్కానింగ్‌లలో కనిపించవండి. కాకపోతే ట్యూబ్‌లలో ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉండి హైడ్రోసాల్పింగ్స్ అంటాం. అంటే ట్యూబ్‌లో ఫ్లూయిడ్ కలెక్ట్ అయిందా అన్నది మనకి స్కానింగ్‌లో కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి సైమల్టేనియస్‌గా గర్భసంచిలో నీరు కూడా చూస్తుంటాం. సో, ఇలా ట్యూబ్‌లలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? గర్భసంచిలో ఏదైనా వాపు ఉందా? లేదంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది? ఇలాంటివన్నీ ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు చాలా డీటెయిల్‌గా కనిపిస్తుంటాయి. సో, ఇంటర్నల్ స్కాన్ చేయడం, అది పీరియడ్ వచ్చిన సెకండ్ డే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్‌గా దీని మీద ఇంకేమైనా క్వెరీస్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. థాంక్ యూ.